సిల్క్ థ్రెడ్ వచ్చేసి ఇది 140 లైన్స్ తీసుకున్నానండి. సో 140 లైన్స్ తీసుకున్నాను. అలాగే జెరీ థ్రెడ్ వచ్చేసి 1 లైన్ డబల్ మీద 2 లైన్స్ అనమాట. ఇలా తీసుకున్నాను. ఇప్పుడు ఒక నీడిల్ తీసుకొని మనం ఆ నీడిల్కి ఇప్పుడు టాజిల్ రెడీ చేసుకున్నాము. సో ఇలాగా మనకి ఎంత లెంత్ కావాలనేది చూసుకొని ఇలాగా అలా చూసుకొని అంత లెంత్ వరకు ఇలాగ టైట్గా పట్టేసుకోండి. ఇలా పట్టుకొని ఇప్పుడు మీరు కావాలంటే చేతితోటైనా కూడా ఇలాగ చుట్టేసుకోండి. సో ఇక్కడ మనం సేమ్ టాజిల్ ఎలా స్టిచ్ చేసుకుంటామండి మనం చీర కట్టేటప్పుడు అలాగే ఇలా రెడీ చేసుకోవాలి. సో నీళ్ళకి ఎక్కి సేమ్ మనం టాజిల్కి ఎలా ముడేసుకుంటామో అలా ముడేసుకొని రెడీ చేసుకోవాలి. జెరీ థ్రెడ్ కట్ చేసుకోవాలి. అలాగే ఈ టాజిల్ కూడా మనకి ఎంత లెంత్ కావాలో చూసుకొని అంత ప్రింట్ చేసేసుకోవాలి. ఇలా ఈ టాజిల్ ఇలాగా స్టిచ్ చేసుకోవాలి. సో ఫస్ట్ వచ్చేసి 4 లైన్స్ కాటన్ థ్రెడ్ తీసుకోవాలి. సో కాటన్ థ్రెడ్ తీసుకొని ఇంకొకసారి ఇలా మనం నాట్ వేసినట్టు ఇంకొకసారి ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసినప్పుడు డైరెక్ట్గా బీడ్ ఎక్కించేసుకోవాలి. ఈ ప్లెయిన్ బీడ్ ఎక్కించేసుకోవాలన్నమాట ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు. కానీ ఇక్కడ మనం ఆల్రెడీ స్టిచ్ చేసాం కాబట్టి ఇందులో నుంచి ఇలా తీసుకోవాలి. సో మీరు ఫస్ట్ ఒకటి ట్రై చేయండి, మీకు ఆల్రెడీ వచ్చేస్తుంది. సో తర్వాత మనం ఈ బీడ్ ఎక్కించుకోవాలి. సో బీడ్స్ యూజ్ చేసేది వచ్చేసి మనం ఈ బీడ్స్ అనే కాదండి ఏవైనా యూజ్ చేసుకోవచ్చు. నేను వచ్చేసి చూడండి ఈ 2 బీడ్స్ యూజ్ చేస్తున్నాను. స్మాల్ బీడ్స్ అండి ఇది కనిపిస్తుంది కదా. ఇప్పుడు మనం ఒక 1 ఇంచ్ గ్యాప్లో మీరు ఫస్ట్ మార్కింగ్ వేసుకోండి, లేదా ఇలా 2 ఫింగర్ గ్యాప్తో. ఇది మనకి ఇంత గ్యాప్ తీసుకుంటున్నాను నేను 1 ఇంచ్ కాబట్టి. సో అక్కడి నుంచి అక్కడికి మనము ఇలాగా ఇప్పుడు వేసుకోవాలి. అంటే మీరు మీ బీడ్స్ అంటే ఇంకొంచెం కొద్దిగా పెద్దగా ఉన్న బీడ్స్ అయితే ఇంకొంచెం పెద్ద దూరం వస్తుంది. ఇక్కడ వేసామంటే మనకి ఇలా అయినా వేసుకోవచ్చు, హాఫ్ ఇంచ్లో ఈ షేప్ వస్తుంది. ఇలా కావాలంటే ఇలా ఎంత టైట్గా అయినా వేసుకోవచ్చు, మన ఇష్టం అది. సో నేను 1 ఇంచ్ గ్యాప్లో కొద్దిగా హ్యాంగింగ్ అయ్యేలాగా వేస్తున్నాను. సో ఇలాగా తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో నుంచి ఇలా తీసామంటే మళ్ళీ ఇంకొకసారి కూడా అలాగే తీసుకోవాలి. ఈ సైడ్ నుంచి తీసుకోండి నీళ్ళు. సో మనకి ముడి పడినట్లు అవుతుంది అన్నమాట అప్పుడు. సో ఇప్పుడు మనం అలా ఈ ఫ్లవర్ ఒక దీనిలో నుంచి దీన్ని ఇలా తీసుకోవాలి. సో మనం సేమ్ మళ్ళీ రిపీట్ చేసుకోవాలి.